అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు. అయితే మీ మాటతీరులో కొద్దిగా కటుత్వం కనిపించే అవకాశం ఉంది. అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు. వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది. దైవ చింతనతో గడపడం, పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు. మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమవుతాయి. జీవితం పట్ల మరింత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యండి. ఆనందం, సంతోషం, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ పనిని సమర్థవంతంగా పూర్తిచెయ్యగలుగుతారు. మీ పనిపట్ల మీకు గర్వం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. ఈరోజు మీరు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి, మీ సామాజిక పరిధిని పెంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా ఈవెంట్ను నిర్వహించాలనుకుంటే ఈరోజు దానికి మంచి ప్రారంభమవుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొన్ని కార్యక్రమాలలో ఊహించని జాప్యాలు లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు. అన్నింటికీ ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం. లేకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడాకారులకు శుభదాయకమైన రోజు. మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. చిన్న చిన్న గొడవలకు, అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అవతలివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి. మీ పనులను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం. మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
కాబట్టి ఏ పని చేసే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించి ఆచరించండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. దాంపత్య జీవితంలో ఈ రోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఈరోజు మీపై మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది. పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలున్నాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు చేస్తారు. మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. కొత్త ప్రేమ చిగురించవచ్చు. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో లోతైన సంభాషణలు మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి, భాగస్వామికి బహుమతులు ఇవ్వడానికి ఇది మంచి సమయం. అయితే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది. చిన్నపాటి అనుమానాలు పెద్ద విభేదాలకు దారితీస్తాయి. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ సంబంధంలో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త. ఈరోజు మీకు అనేక విషయాల నుండి ప్రేరణ లభిస్తుంది. మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యడానికి, మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. మీ వాదనకు బలం చేకూరుతుంది. ఇతరులు మీ మాటలను వింటారు. అయితే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా చర్చలు జరగకపోవచ్చు, లేదా మీ ప్రతిపాదనలు తిరస్కరించబడవచ్చు. అటువంటి సందర్భాలలో నిరాశపడకుండా తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించండి. సమయానికి హాజరు కావటం, స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పాత ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కళలు, సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది. కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి.
ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేస్తారు. స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారమందుతుంది. మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.